బాబా గారి దినచర్యలో మరికొన్ని విషయాలు తెలుసుకుందామండి. శ్రీ సాయి చావడి చేరిన రాత్రి హారతి అక్కడే జరిగేది. మొదట భక్త తుకారాం, భక్త జ్ఞానదేవులకు హారతులు జరిగేవి. అప్పుడు సాయి శ్రద్ధగా కూర్చొని నమస్కరించేవారు. ఆ తర్వాత సాయి అక్కడే నిద్రించేవారు. అక్కడ దోమల బాధ అధికంగా ఉండటం వల్ల భక్తులు దోమతెర కట్టాలని ఎంతో ప్రయత్నించారు. కానీ సాయి అందుకు అంగీకరించలేదు. భక్తులు ఒకసారి పట్టుదలగా దోమతెరను కట్టారు. సాయి కోపావేశంలో దానిని పీకి అవతల పారేశారు. కానీ కొన్నాళ్ళ తర్వాత భక్తుల బలవంతంపై ఆయన అందుకు అభ్యంతరం పెట్టలేదు. చావడిలో కుడి ప్రక్కన ఆయన పడుకునేవారు. ఎడమ ప్రక్కగా కొందరు భక్తులు పడుకునేవారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో తాత్యా కోతే పాటిల్ కొన్ని రొట్టెలు తెచ్చుకొని సాయికి నివేదించేవారు. సాయి అందులో నుంచి స్వల్పంగా తీసుకునేవారు. ఆ సమయంలో ప్రతిరోజు సాయి తాత్యాకు 35 రూపాయలు ఇచ్చేవారు. ఉదయాన్నే భక్తులందరూ మేళతాళాలతో సాయిని ద్వారకామాయికి చేర్చేవారు. సాయి నిద్రించే పద్ధతి కూడా విశేషంగా ఉండేది. తొలి రోజుల్లో ఒక గోనెపట్టాను కూర్చోవడానికి ఆసనంగాను, రాత్రి పడకగాను ఉపయోగించేవారు. అటు తర్వాత భక్తులు సమర్పించే దుప్పట్లను ఒకదానిపైన ఒకటి పరచి పడకగా అమర్చుకునేవారు. మొదట ఆయన ఏ భక్తుని తన ప్రక్క వేయనిచ్చేవారు కాదు. క్రమంగా కొందరు సన్నిహితులైన భక్తులు ఈ సేవ చేయనారంభించారు. అలా గుడ్డలను పేర్చడంలో ఏ గుడ్డ అయినా ఎంత స్వల్పంగానైనా మడతపడితే సాయి ఆ గుడ్డలన్నింటినీ తీయించి సరిగా వేయించేవారు. దీక్షిత్ ఒకసారి సాయికి ఒక మంచాన్ని సమర్పించాలని సంకల్పించాడు. అది విని సాయి, నాకు మంచం వద్దు, మహల్సాపతిని నేలపై విడిచి నేను మంచంపై ఎలా పడుకునేది, అంతకంటే మహల్సాపతినే ఎత్తుగా పడుకోబెట్టి నేను నేలపై పడుకోవడం యుక్తం అన్నారు. అయితే నేను మీకు 2 చెక్క పలకలు ఇస్తాను, ఒకటి మీకు, మరొకటి మహల్సాపతికి అన్నాడు దీక్షిత్. అందుకు సాయి ఇలా జవాబిచ్చారు, అతడు నేల మీదే పడుకుంటాడు, పలక మీద పడుకోవడం అంత తేలిక కాదు. నాలాగా కళ్ళు తెరిచి మెలకువగా నిద్రించగలవాడే పలకపైన పడుకోగలడు. నేను నేల మీద పడుకున్నప్పుడు మహల్సాపతిని నా చెంత కూర్చోబెట్టుకొని నా గుండె మీద చేయి ఉంచమని చెబుతాను. నేను మానసికంగా నామస్మరణ చేస్తూ పడుకుంటాను. నేను మహల్సాపతితో, నీ చేతిని నా గుండెపై ఉంచి నా హృదయంలో జరిగే స్మరణను గుర్తించు అని చెబుతాను. అది అతడికి నేను ఇచ్చిన ఆజ్ఞ. శ్రీ సాయి చెప్పిన ఈ మాటలు భగవద్గీత 2వ అధ్యాయం 69వ శ్లోకంలో శ్రీకృష్ణుడు చెప్పిన ఈ మాటలను పోలి ఉన్నాయి. ఏది సర్వజీవులకు రాత్రియో అది యోగికి మెలకువ, ఏది అన్ని జీవులకు మెలకువో అది మునికి రాత్రి. ఈ మాటలు శ్రీ సాయి విషయంలో నిజమైనాయి. సన్నిహితులైన ఒకరిద్దరు భక్తులను తప్ప సాయి ఎవరిని తనతో రాత్రి మసీదులో ఉండనిచ్చేవారు కాదు. తాత్యా కోతే పాటిల్, మహల్సాపతి వీరిద్దరు మాత్రమే రాత్రులందు మసీదులో ఉండిపోయేవారు. శ్రీ సాయి పడుకున్నప్పుడు మహల్సాపతి ఆయన పాదాలు ఒత్తేవాడు. ఇతనికి నిద్ర తూగి మధ్యలో ఆ సేవను ఆపగానే సాయి, ఏమిటి నిద్రపోతున్నావా అంటూ అతన్ని లేపేవారు. ఇలా కొన్ని సంవత్సరాల పాటు మహల్సాపతి నిద్రమాని రాత్రి సమయాల్లో ఆయన సేవలో ఉండిపోయాడు. అతని సాయి రాత్రులందు లఘు శంఖ కూడా మసీదు మెట్లను దిగనిచ్చేవారు కాదు. అతడు అలా బయటకు వెళ్ళబోయినప్పుడు సాయి అతనితో, నీవు మసీదు మెట్లు దిగవద్దు, దిగితే చచ్చిపోతావు, జాగ్రత్త అనేవారు. తాత్యా కోతే పాటిల్, మహల్సాపతి, సాయి వీరు ముగ్గురు తమ తలలను తూర్పు, పడమర, ఉత్తర దిక్కుల వైపు పెట్టుకొని తమ పాదాలను మధ్యలో కలుసుకునేటట్లుగా పడుకొని చాలా రాత్రి వరకు మాట్లాడుతుండేవారు. సాయి స్వల్పంగా మాత్రమే నిద్రపోయేవారు. ఆ అభ్యాసాన్నే ఆ ప్రియ శిష్యులిద్దరికీ ఆయన సంకల్పించారని త్రోస్తుంది. ఆ ఇద్దరిలో ఎవరికైనా నిద్ర తూగితే రెండవ వారితో కలిసి సాయి అతని నిద్ర లేపేవారు. ఈ దృశ్యాన్ని హేమాత్పంత్ ఇలా వర్ణించాడు.
తాత్యా గురక పెట్టనారంభించిన వెంటనే సాయి లేచి అతనిని అటు ఇటు ఊపి అతని తలను గట్టిగా నొక్కేవారు. ఒక్కొక్కప్పుడు మహల్సాపత్తో కలిసి తాత్యా కాళ్లను తట్టి వీపును నొక్కేవారు. ఆ రోజులు వారికెంత మధురంలో కదా. వారిపై సాయికి గల ప్రేమను ఎంతని వర్ణించగలము. 14 సంవత్సరాల పాటు తాత్యా ఇంటి వద్ద తల్లిదండ్రులను విడిచి సాయి యందు ప్రేమ చేత మసీదులో నిద్రించాడు. తన తండ్రి మరణానంతరం మాత్రం అతడు తన ఇంటిని కనిపెట్టుకుని అక్కడే నిద్రించనారంభించాడు. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ.